ఈ వర్షాకాలంలో మొక్కలకు పట్టే పురుగులను అరికట్టడానికి ఇంట్లోనే మంచి నీమ్ పెస్టిసైడ్‌ని ఆర్గానిక్‌గా, సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకుందాం. మొక్కలకు దీనిని ఇవ్వడం వలన మిల్లీ బగ్స్, ఇంకా పురుగులు, ఈ వర్షాకాలంలో వచ్చే పురుగులు, చీడపీడలు అన్నిటినీ అరికట్టవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి. నేను మీ దుర్గని. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. కొత్తవారు ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ చూడండి, ఈ మొక్కకు మిల్లీ బగ్స్ ఎలా పట్టాయో. ఇలా కొంచెం ఉన్నప్పుడే ఆకులను తెంపి వేసుకోవాలి. ఇదిగో కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను. చూడండి, దీనికి ఎలా పట్టాయో. ఆకులకు వెనుక వైపు అంతటా పట్టాయి. అందుకని నేను మందార మొక్క వేసుకున్న తర్వాత అందులో బంతిపూల మొక్కను కూడా నాటుకుంటే చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. పురుగులు రాకుండా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా పురుగు పట్టినప్పుడు మనం చూసినాక ఆకులను తెంపి వేసుకోవాలి. నేను ఇక్కడ పురుగు పట్టిన ఆకులన్నీ ఇలా తెంపి వేసుకుంటున్నాను. మనం తెంపినా కూడా అందులో పురుగులు, గుడ్లు అన్నీ ఉంటాయి. అందుకని ఒక మంచి పెస్టిసైడ్‌ని ఆర్గానిక్‌గా మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా ఇవ్వవచ్చు. అది ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను ఇప్పుడు మొక్కలకు వర్షాలు పడుతున్నప్పుడు పచ్చగా పెరుగుతాయి. కానీ వర్షాలు పడుతున్నప్పుడు మొక్కలకి పెస్టులు బాగా వస్తాయి. ఆఫిడ్స్, పిండి నల్లి, పేనుబంక, ఆకుముడత ఇలా పురుగుల నుండి దూరం చేసి మొక్కలను కాపాడుకోవాలంటే ఒక హోమ్ మేడ్ పెస్టిసైడ్‌ని చూపించబోతున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఆకులు తినే పురుగుల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది తయారు చేయడానికి నేను ఉపయోగించినవి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కలబంద, పచ్చి వేపాకులను. వీటిని ఉపయోగించి ఒక మంచి పెస్టిసైడ్‌ని తయారు చేస్తున్నాను. పచ్చిమిర్చి ఘాటుకి మట్టిలో ఉండే పురుగులు కూడా చచ్చిపోతాయి. పచ్చిమిర్చి పుల్లటి మజ్జిగలో కలిపి యూజ్ చేయవచ్చు. వేప ఆకుల్ని ఎండబెట్టి మనం మట్టిలో వేస్తే కనుక పెస్ట్ను చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. ఇంకా లీఫ్ కంపోస్ట్లో కూడా వేయవచ్చు. మనందరికీ ఉపయోగపడే మొక్క కలబంద. ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా పెంచుకోవాల్సిన మొక్క కలబంద. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఫర్టిలైజర్గా, పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. ఈ మొక్క గార్డెన్లో చనిపోతున్న మొక్కలను కూడా బతికిస్తుంది. ఈ కలబందలో మొక్కలకు కావలసిన పోషకాలు, న్యూట్రియన్స్ ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, న్యూట్రియన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని వేప ఆకులన్నీ శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత కలబందను కూడా శుభ్రంగా కడిగి ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. ఇందులో కొలత అంటూ ఏమీ లేదండి, మన అందాజుగా వేసుకోవచ్చు. ఒక 4 ఆకుల వరకు నేను తీసుకున్నాను. మొక్కలను బట్టి మనం వేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలోవెరాను కట్ చేసినప్పుడు ఎల్లో కలర్లో వస్తుంది. అది కాసేపు పక్కన నీళ్ళల్లో ఉంచి అప్పుడు కట్ చేసుకోవాలి. ఆ ఎల్లో కలర్ పోయినాక నీళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని అప్పుడు వాడుకోవాలి. కలబంద మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. ఇంకా రూటింగ్ హార్మోన్గా కూడా ఉపయోగపడుతుంది. తరువాత ఇందులో వేప ఆకును వేసాము. వేప ఆకును వేయడం వలన మొక్కలకు క్రిమి సంహారకగా చాలా బాగా పనిచేస్తుంది.
వేప ఆకు చేదుకు పురుగులు అస్సలు దగ్గరికి కూడా రావు. ఇప్పుడు మనము మిక్సీలో పట్టినది అంతా ఇలా వడగట్టుకుంటున్నాను. ఇలా వడగట్టడం వలన స్పేయర్లు పాడవకుండా ఉంటాయి. ఇలా వడగట్టిన పిప్పిని మనం పారేయకుండా మట్టిలో వేసుకోవచ్చు. మట్టిలో వేయడం వలన చిన్న చిన్న పురుగులు, గాజు పురుగులు, శంఖం పురుగులు అన్నీ పోతాయి. నేను అంతా ఇది వడగట్టి పక్కన పెట్టుకుంటున్నాను. దీనిని మనం తయారు చేసుకున్న తర్వాత ఒక 2 రోజుల వరకు ఇవ్వవచ్చు. తర్వాత నిల్వ ఉండదు. ఇందులో వేసిన వెల్లుల్లి కూడా మంచి పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వచ్చే పురుగులను అరికడుతుంది. ఇందులో వేప ఆకులు, అలోవెరా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి అన్నీ తయారు చేసుకున్నాము. ఒక మంచి పెస్టిసైడ్ తయారైంది. మన వంటింట్లోనే ఉన్న వస్తువులతోనే మంచి పెస్టిసైడ్ని తయారు చేసుకున్నాము. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. ఇందులో మనం ఎటువంటి కెమికల్స్ వాడలేదు. కెమికల్స్ ఉండవు కాబట్టి భూమి సారవంతంగా తయారవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ద్రావణాన్ని మొక్కలకు ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇలా చేసుకున్న ద్రావణాన్ని ఒక డబ్బాలో భద్రపరుచుకొని 2-3 రోజుల వరకు వాడుకోవచ్చు. ఈ ద్రావణాన్ని అలాగే ఇవ్వకుండా డైల్యూట్ చేసి ఇవ్వాలి మొక్కలన్నిటికీ. మొక్కలకి ఈ ద్రావణాన్ని ఇస్తుండగా, స్ప్రే చేస్తుండగా రైలు పోతుంది చూడండి. అది వెళ్ళే వరకు నేను చూస్తూ ఉంటాను. ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ మొక్కకు, మందార మొక్కకు స్కేల్ బగ్స్ పట్టాయి. తర్వాత ఈ మొక్కకు ఇప్పుడిప్పుడే మిల్లీ బగ్స్ కూడా పడుతుంది. అందుకని నేను పట్టిన వెంటనే ఆకులకి, కొమ్మలకి ఉన్న మిల్లీ బగ్స్ని ఇలా తీసివేస్తున్నాను. మనం చూసిన వెంటనే ఇలా తీసివేస్తూ ఉంటే కొంతవరకు అరికట్టవచ్చు. కానీ మనం ఎంత తీసినా కూడా అందులో గుడ్లు అలాగే ఉండిపోతాయి. మనం తీసేటప్పుడు కొంచెమన్నా భూమి పైన పడుతుంది. ఆ గుడ్లు, ఆ పురుగులు అన్నీ మొత్తం చచ్చిపోవు. అందుకని మనము ఒక మంచి ద్రావణాన్ని తయారు చేసుకున్నాము. ఈ వేపాకుల ద్రావణాన్ని ఇవ్వడం వలన చేదుకు పురుగులు, గుడ్లు, నులి పురుగులు అన్నీ చచ్చిపోతాయి. ఇలా ఆకుల వెనక వైపు చూసి స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా ఆకుల వెనక వైపు ఇలా దట్టంగా పడుతుంది పురుగు. ఇప్పుడు మనం స్ప్రే చేసుకున్నాం. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులోకి పోసుకుంటున్నాను. మొక్కలకు మనం చేసిన ద్రావణాన్ని అలాగే ఇవ్వకూడదు. ఎందుకంటే ఘాటుగా ఉంటుంది కాబట్టి ఆ ద్రావణము డైల్యూట్ చేసి ఇవ్వాలి. డైల్యూట్ చేసి ఇవ్వడం వలన మొక్కలు తట్టుకునే శక్తి వస్తుంది. ఈ ద్రావణాన్ని మనం ఎలా ఇవ్వాలి అంటే, 1 లీటర్ వాటర్ తీసుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని 100 ml వరకు మనం తయారు చేసుకున్న లిక్విడ్ని అందులో పోసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే 2 పిట్టలు రోజు వస్తూ ఉంటాయి. మీరు కూడా చూస్తారని ఇలా చూపిస్తున్నాను. వాటిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది.
ఇప్పుడు మనం స్ప్రే చేసుకున్నాం. ఇలా స్ప్రే బాటిల్లో వాటర్ పోసుకుంటున్నాను. ఈ స్ప్రే బాటిల్ 1 లీటర్ వరకు పడుతుంది. స్ప్రే చేసుకునేటప్పుడు ఆకులు వెనుక వైపు ఆకులన్నీ తడిచే విధంగా ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇలా ఆకుల వెనుక వైపు అంతా ఇలా స్ప్రే చేసుకుంటున్నాను. మనం వర్షం నీళ్ళు ఎలా పడతాయో అలా మొత్తం మొక్క తడిచే వరకు స్ప్రే చేసుకోవాలి. ఇది ఒక్కసారి స్ప్రే చేసుకుంటే పురుగు పోదు. మనము ఆ పురుగు పోయేదాకా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఒక రోజు మార్చి రోజు అలా చేసుకుంటూ ఉండాలి. ఈ ద్రావణాన్ని మొక్కలన్నిటికీ ఇవ్వవచ్చు. ఇది ఇవ్వడం వలన వేప ఆకులోని చేదుకి పురుగు దగ్గరికి కూడా రాదు. వెల్లుల్లి ఘాటుకి, పచ్చిమిర్చి ఘాటుకి అస్సలు దగ్గరికి రావు. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.